హాయ్ అండి, నేను మీ కిట్టుని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ నిలవ పచ్చడి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చేసుకొని తినండి, అబ్బా అద్భుతం అంటారు. అంత రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే. ముక్క గట్టిగా లేకుండా మెత్తగా ఉండి మంచి రుచిగా చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో సహా నేను ఈ వీడియోలో అయితే అంత క్లియర్గా చెప్తాను. మీరు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా చెప్తానండి. ఒక్కసారి చూసి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ గోంగూర చికెన్ పచ్చడి కోసం అయితే మనం 1/2 kg చికెన్ తీసుకుంటున్నామండి. 1/2 kg చికెన్కి వచ్చేసి 1/4 kg గోంగూర సరిపోతుంది. వీడియోలోకి వెళ్తామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టీ గ్లాస్ ఆయిల్ అయితే వేయాలండి. కొంచెం లైట్ వేడయ్యాక మనం గోంగూరను అయితే వేసుకోవాలి. ఈ గోంగూరను 2-3 టైమ్స్ శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టుకోవాలండి ఒక పొడి క్లాత్ మీద. కొంచెం తేమ లేకుండా, అలా కొంచెం తేమ ఉందనుకో పచ్చడి చెడిపోతుందండి. అలా పచ్చడి చెడిపోకుండా ఉండాలంటే గోంగూర బాగా ఆరాలి. అలా ఆరిన గోంగూరని ఈ విధంగా ఆయిల్లో వేసి బాగా మగ్గేలాగా చూడాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే గోంగూర మగ్గాలండి. ఈ గోంగూర పచ్చడి కోసం మనమైతే ఎర్ర గోంగూర తీసుకుంటున్నామండి. ఎర్ర గోంగూర అయితే కొంచెం రుచిగా ఉంటుంది, అందుకని ఎర్ర గోంగూర తీసుకున్నానండి. ఈ గోంగూరలో ఆయిల్ అంతా పైకి వచ్చేలాగైతే మనం ఈ గోంగూరను ఉడికించాలండి. కొంచెం గోంగూర బాగా ఉడికితే పచ్చడి టేస్టీగా అయితే ఉంటుందండి. ఎలాగంటే ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం గోంగూరను ఉడికించుకోవాలి. మనం ఈ విధంగా ఉడికించుకున్న గోంగూరలో పులుపు కోసం అయితే మనం చింతపండుని తీసుకుంటున్నామండి. మనం చింతపండు ఎంత కావాలి అంటే నిమ్మకాయ సైజ్ అంత, అది చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుందామండి. ఈ చింతపండు కొంచెం వేడి నీళ్ళతో నానబెట్టి గుజ్జు అయితే తీసుకోవాలండి. ఈ విధంగా వేడి నీళ్ళు పోస్తున్నానండి. వాటర్ పోయడం వల్ల పచ్చడి అయితే ఏమి కాదండి. ఈ విధంగా గుజ్జు తీసుకొని మనం బాగా ఉడుకుతున్న గోంగూరలో అయితే వేయాలండి. ఆ చింతపండు గుజ్జును అయితే తొక్కలు ఏమీ లేకుండా మంచిగా నీట్గా తీసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయింది కదండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన గోంగూరలో మనం పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే వేయాలండి. చూడండి, ఈ విధంగా అయితే చింతపండు గుజ్జు వేయాలి. ఇలా వేసిన చింతపండు గుజ్జుని బాగా ఉడికించాలండి. ఈ గోంగూరలో మళ్ళీ ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా చింతపండులో వాటర్ వేస్తున్నాం కదా, పచ్చడి బూజు పట్టిద్దా అంటే అలా ఏముండదండి. మనం బాగా ఉడికిస్తున్నాం కదండి, వేడి నీళ్ళు పోసి కూడా మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఏమీ అవ్వదండి. ఇలా ఉడికిన గోంగూరని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం దోరగా వేయించాలి. అందులో మళ్ళీ 7-8 లవంగాలు, దాంతోపాటు ఒక 1.5 ఇంచు దాల్చిన చెక్క వేయాలండి. ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలండి. అలా వేయించుకున్న దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ తీసుకొని 1.5 టీ గ్లాస్ ఆయిల్ పోసి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేయాలండి. మన స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఈ చికెన్ ఉడికించాలండి. ఎందుకంటే అందులో నుంచి వాటర్ అయితే సపరేట్ అవుతాయి మనం హైలో పెట్టడం వల్ల. మనకు ముక్క కూడా కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా అయితే వచ్చిద్దండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల. అందుకని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలండి. మనం బాగా కలబెట్టాలి, ముక్క అనేది అడుగంటకుండా అలా కలబెడుతూ ఉండాలి. మనం వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ముక్క చూస్తూ ఉండండి, ఎలా రావాలి అనేది మనకు అర్థమైద్ది. చూడండి, ఇలా వచ్చేసిద్దండి ఫైనల్గా. ఇలా వచ్చేసిన చికెన్లోకి అయితే మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ని అయితే వేయాలండి. ఎందుకంటే ఫ్రెష్గా తీసుకుంటే మనకు పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుందండి. ఈ పచ్చడి కాదు ఏ పచ్చడికైనా ఫ్రెష్గా అయితే అల్లం పేస్ట్ తీసుకోవాలి. మనం 2 టేబుల్ స్పూన్లు అయితే అల్లం పేస్ట్ తీసుకుంటున్నామండి. ఈ అల్లం పేస్ట్ కూడా ఈ చికెన్లో పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేయించాలండి. అలా వేయించిన తర్వాత చూడండి ముక్క ఎలా వచ్చిందో. మనకు అంత హార్డ్గా అయితే లేదు, మరీ అంత మెత్తగా అయితే లేదు. చూడండి, ఈ విధంగా వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేయాలండి చికెన్ని. ఈ విధంగా ఫ్రై చేసిన ఈ చికెన్లోకి మనం ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకోవాలండి. మనం ఇందులోకి కారాన్ని బట్టి, మనం తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోవచ్చు. నేనైతే 5 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. 5 టేబుల్ స్పూన్లు, కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే 4-4.5 అయితే వేసుకోండి. నేనైతే ఇందులో 5 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్లు అయితే సాల్ట్ వేయాలండి. నేను ముందుగా 1 టేబుల్ స్పూన్ వేసాను కాబట్టి ఇందులో నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే ఈ సాల్ట్ వేస్తున్నానండి. అందులో కొంచెం పసుపు వేస్తున్నాను. ఈ విధంగా వేసిన దాన్ని చికెన్కి బాగా పట్టేలాగైతే బాగా కలబెట్టాలండి మనము మంచిగా.
ముక్కలుగా పట్టే విధంగా అయితే కలబెట్టాలి. అడుగంటకుండా ముక్కలుగా పట్టే విధంగా మనం కలబెట్టిన తర్వాత మనం ఇది కలిసిన తర్వాత మనం మళ్ళీ ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు, ధనియా పౌడరు, ఆ పౌడర్ కూడా వేయాలండి. చూడండి ఇప్పుడు మనం ముందుగా వేసిన కారం, ఉప్పు, పసుపు అయితే మంచిగా కలుపుతున్నాము. అది కలిపిన తర్వాత మనం ధనియా పౌడర్ వేయాలండి. ఆ ధనియా పౌడర్ వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి గోంగూర, ఆ గోంగూరను అయితే వేయాలండి. అలా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలండి. ఈ గోంగూర మసాలాలు మొత్తం కలిసేలాగైతే మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. గోంగూర వేసుకున్న తర్వాత గోంగూర కూడా మంచిగా కలవాలండి. ఈ చికెన్కు ఉప్పు, కారం అన్నీ గోంగూర అంతా కలిసేలాగైతే మనం రెడీ చేసుకోవాలి గోంగూర చికెన్ని. ఫైనల్గా చూడండి ఇప్పుడు మనం గోంగూర వేస్తున్నాము. చూడండి మనం ఎలా కలుపుతున్నా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఈ వీడియోలో చూడండి. ఇది బాగా చల్లారిన తర్వాతే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడైతే మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవద్దండి. మనకు పచ్చడి అయితే స్మెల్ వస్తుంది. బాగా వేడివేడిగా ఉన్నప్పుడు మనం మూత పెడితే, అందుకని చెప్పేసి మనమైతే బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఏదైనా గాజు సీసాలోకి కానీ లేదంటే ఇంకో బాక్స్లోకి కానీ అయితే మనం పక్కన పెట్టుకోవాలండి. ఫైనల్గా వచ్చేసి గోంగూర చికెన్ పచ్చడి రెడీ అయింది. చూడండి ఎలా వచ్చిందో. ఇలా నేనైతే బాగా చల్లారిన తర్వాత అయితే ఇలా బాక్స్లో పెట్టానండి. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే, వీడియో అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.